హాయ్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకుని ఎడ్జెస్ దగ్గర ఒక స్కేల్ డ్రా చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అది వేస్ట్ క్లాత్ కింద పోతుంది. 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ గ్యాప్లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్లు అయిపోయిన తర్వాత మన వైపు ఫోల్డింగ్ వైపు 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, చిన్నగా ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్ మార్కింగు 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని మధ్యలో 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్కేల్ డ్రా చేసిన తర్వాత ఆన్ డౌను చంక దగ్గర 6 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డౌన్కి 6 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ముందుగా మనం 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్కి లైన్స్ కలిపేయాలి. ఇప్పుడు ఆమ్రం 1.5 ఇంచుల చంక భాగం దగ్గర పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ మూన్ షేప్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక బాక్స్లా డ్రా చేసేసుకోవాలి. పైన మధ్యలో 3 ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్ కానించి డ్రా చేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బాక్స్లో మీకు నచ్చిన మోడల్ షేప్ అయితే గీసేసుకోవచ్చు. మీకు రౌండ్ కావాలంటే రౌండు, ఏ షేప్ కావాలన్నా అది మీ ఇష్టంతో ఉంది. ఆ బాక్స్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బాక్స్ ఎడ్జ్లో గీసేయాలన్నమాట. నేనైతే డైమండ్ షేప్ పెడుతున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్ అయితే మీకు కావాలనుకుంటే డ్రా చేసుకోండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేయాలి. ఇప్పుడు మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎట్లా రెడీ అయ్యిందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఇంకొక ఫోల్డింగ్ మళ్ళీ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ రెడీ అవుతాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 హ్యాండ్స్కి రావాలంటే ఒక ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఏమో స్కేల్ డ్రా చేసేయాలి. స్కేల్ డ్రా చేసేయడం వల్ల హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అవి కుట్టులోకి కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆ స్కేల్ లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి సర్దుకోవాలి. తర్వాత నెక్ మార్కింగ్ దగ్గర ఒక పాయింట్ మధ్యలో పట్టుకుని మధ్యలో ఒక పాయింట్, చంక భాగం దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచు పై వైపుకి పెంచుకోవాలి. 1.5 ఇంచు లేదా 2 ఇంచుల గ్యాప్ స్ట్రైట్గా డ్రా చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోవాలి. ఒక హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ షేప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్స్ మన వైపు పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించేయాలి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుని 2 ఇంచెస్ని మడత పెట్టేసుకుని మీకు ఏ షేప్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ షేప్లో మనం సర్దుకుని చుట్టూ మార్క్ గీసేయాలి. ఓన్లీ నెక్ వైపు మాత్రం చూసారు కదా, అక్కడ మాత్రం పొడిగించాలి. చుట్టూరు మార్క్ గీసేసుకోవాలి. షేమ్ ఎలా ఉందో అట్లానే గీసేసుకోవాలి. ఇప్పుడు డౌను 5.5 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. లైన్గా పొడిగించాం కదా, ఆ చక్కగా హాఫ్ మూన్ షేప్లో చిన్న డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ 5.5 ఇంచులు డౌన్ చేసుకుని ఆ డౌన్ చేసుకున్న దాని నుంచి కింద లైన్కి ఒక షేప్ ఇచ్చేయాలి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కూడా డ్రా చేసుకుని ఒక షేప్ ఇచ్చేయాలి. ఇప్పుడైతే
ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ దగ్గర చిన్నగా రౌండ్ తీసుకోవడం వల్ల ఏమైనా ముడతలు ఏమైనా ఉంటే ఆ ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్ మార్కింగ్ రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ రౌండ్ అక్కడి నుంచి కట్ చేసుకుని డౌన్కి తీసుకున్న లోపల నుంచి కట్ చేసుకుని చుట్టూరు నీ వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక ఫోల్డ్ చేసుకుని మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం. 3 ఇంచుల వెడల్పులో 3 ఇంచుల దగ్గర లాంగ్ ఏమో 10 ఇంచులు, 3 ఇంచుల వెడల్పులో మొత్తం మనం ఒక షేప్ కింద ఒక కటింగ్ చేసేసుకోవాలి. 10 ఇంచులేమో లాంగ్, ఒక 3 ఇంచెస్ పొడవు తీసుకోవాలి, సరిపోతుంది. ఇది క్రాస్ బెల్ట్. మనకి ఇది వేస్ట్ క్లాత్ రెడీ అవుతుంది. వేస్ట్ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది. క్రాస్ బెల్ట్, బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన శారీలో క్లాత్ తీసుకుని శారీని ఓపెన్ చేసి శారీలో వచ్చిన క్లాత్ని మనం కుట్టుకుందాం. ఇప్పుడు ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్ చూసారు కదా, అది బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ని మనం కటింగ్ చేసుకుందాం. చూసారు కదా ఎలా సపరేట్ చేసామో. ఇప్పుడు శారీ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. నీట్గా సర్దుకుని ఒక ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసుకోవాలి. నెక్ వైపు ఉన్నాం చూడు, నెక్ వైపు మాత్రం కటింగ్ చేయకూడదండి, పై వైపు నుంచే కటింగ్ చేయాలి. అదైనా 1/2 ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చాలా తక్కువ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా పెడితే మాత్రం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మనం ఓపెన్ చేసి సకానికి ఫోల్డ్ చేసుకుని మన హ్యాండ్స్ పీస్ తీసుకుని హ్యాండ్ పీస్ని పెట్టుకుని ఎంతైతే సరిపోతుందో అంతవైపు పెట్టుకోవాలి. సకాన్ని ఫోల్డ్ చేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా ఫోల్డ్ చేయకుండా సకానికి ఫోల్డ్ చేయాలి. అక్కడ మాత్రం నేను మార్క్ పెట్టాను కదా, అక్కడ మాత్రం మనకి పీసులు పడతాయి అన్నమాట. పీసులు ఎలా జాయింట్ చేయాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను. అక్కడ మాత్రం కట్స్ పెట్టుకోవాలి మనకి గుర్తుండేలాగా. ఖచ్చితంగా కట్స్ పెట్టుకుంటేనే గుర్తుంటాయి. అక్కడ మాత్రం పీస్ పడుతుంది. చూసారు కదా 2 హ్యాండ్స్ని ఎట్లా కట్ చేసుకోవాలో. పీస్ మాత్రం ఖచ్చితంగా పడతాయి, ఎందుకంటే శారీలో క్లాత్ అయితే మనకు చాలా తక్కువగా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కూడా 1/2 ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి కటింగ్ కూడా పూర్తయిపోయినట్లే. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది.
క్రాస్ పెన్సిల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లోనే ఇది కూడా కటింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో మాత్రం ఒక మధ్యలో 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఒక షేప్ని డ్రా చేసుకుందాం. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వేస్ట్ క్లాత్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఈ మాత్రం పడేయకూడదు. చూసారు కదా కటింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.